వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు మనము ప్రీవియస్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అండ్ ఎస్ఎస్సి ఇతర ఎగ్జామ్స్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఏంటి సార్ అంటే మనకి క్రింది వాటిలో 4 వేదాలలో పురాతనమైనది పెద్దది ఏది అని అడిగాడు. ఓకే, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈస్ ది ఓల్డెస్ట్ అండ్ బిగ్గెస్ట్ అమాంగెస్ట్ ఆల్ ది ఫాలో ఆల్ ది 4 వేదాస్ అని ఇచ్చాడు. అంటే 4 వేదాలలో అతి పురాతనమైనది మరియు అతి పెద్దదేది అని అడగడం జరిగింది. ఇది 2022లో అడిగిన క్వశ్చన్ మనకి. అండ్ ఆప్షన్ ఏ ఋగ్వేదము, ఆప్షన్ బి యజుర్వేదము, ఆప్షన్ సి సామవేదము, ఆప్షన్ డి అథర్వణ వేదము. అయితే మనకి ఇది ఆర్ఆర్బి గ్రూప్ డిలో అడిగిన క్వశ్చన్ మనకి. ఇది క్రింది వాటిలో 4 వేదాలలో అతి పురాతనమైనది పెద్దది ఏది? ఋగ్వేదం అనేది అతి పెద్దది మరియు అతి పురాతనమైనదిగా చెప్పడం జరుగుతుంది మనకి. అండ్ ఇది చూసుకుంటే వేదాలు అనేవి మనకి ఆల్రెడీ చెప్పాడు ఇతనే. ఎన్ని వేదాలు సార్ అంటే మొత్తం కూడా 4 వేదాలు అని చెప్పడం జరిగింది. అంటే 4 వేదాలు అనేవి మనకి దీంట్లో ఫస్ట్ వన్ వేదం అనగానేమి? వేదం అనేది సంస్కృత పదమైన విద్ అనే పదం నుంచి ఉద్భవించడం జరిగింది. విద్ అనగా ఏంటి సార్ అంటే తెలుసుకోవడం. విద్ అనగా తెలుసుకోవడం లేదా జ్ఞానాన్ని పొందడం అని అర్థం. ఏంటి సార్ అంటే విద్ అనగా తెలుసుకోవడం లేదా జ్ఞానం పొందడం అనే పేరుతో పిలుస్తారు. ఈ ఋగ్వేదం అనేది చూస్తే మనకి మొత్తం కూడా ఈ ఋగ్వేదం అనేది అతి పురాతనమైనది. ఈ ఋగ్వేదంతో పోల్చదగిన ఇంకో గ్రంథం ఏది సార్ అంటే జెండా అవెస్త. జెండా అవెస్త అనేది ఉండడం జరుగుతుంది. వేదాలు మొత్తం కూడా 4 వేదాలు అనే పేరుతో పిలుస్తారు. ఓకే, 4 వేదాలు ఏవేవి సార్ అంటే మనకి ఋగ్వేదము అండ్ యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అనేవి మనకు ఉండడం జరుగుతుంది. అయితే ఈ వేదాలను పురోహిత వర్గానికి సంబంధించిన కొంతమంది దీన్ని ఏం చేస్తారు సార్ అంటే పఠించడం జరుగుతుంది మనకి. అయితే మనకి ఈ యొక్క ఋగ్వేదంను పఠించే వారిని ఏమంటాం సార్ అంటే గోత్రి అనే వర్గం పఠించడం జరుగుతుంది మనకి. అదే యజుర్వేదాన్ని ఏది సార్ అంటే అధర్వులు. ఎవరు పఠిస్తారు అంటే అధర్వులు పఠిస్తారు. అదే సామవేదాన్ని పఠించే వారిని ఉద్గాత్రి అంటాం. అండ్ అధర్వణ వేదాన్ని పఠించే వారిని ఏమంటాం? ఓకే, బ్రాహ్మణ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. వీటి అన్నిటినీ కలిపి మనము ఏం చేస్తాం సార్ అంటే వేద సాహిత్యం అనే పేరుతో పిలుస్తాం. వేద సాహిత్యం. ఈ వేద సాహిత్యాలు అనేవి 2 రకాలు. ఒకటి శృతి సాహిత్యం, రెండవది స్మృతి సాహిత్యం అనే పేరుతో పిలుస్తారు. ఓకే, ఒకటి శృతి సాహిత్యం అండ్ స్మృతి సాహిత్యం అనే పేరుతో పిలుస్తారు. అంటే ఈ శృతి సాహిత్యంలో ఏమేమి ఉంటాయి? వేదాలు అండ్ అక్కడి నుంచి ఉపనిషత్తులు అండ్ బ్రాహ్మణాలు అండ్ అరణ్యకాలు అనేవి ఉండడం జరుగుతుంది శృతి సాహిత్యంలో. అదే స్మృతి సాహిత్యంలో మనకి వేదాంతాలు ఏం సార్ అంటే వేదాంగాలు అనేవి ఉంటాయి. అండ్ ఇతిహాసాలు అనేవి ఉండడం జరుగుతుంది. అండ్ ఉపవేదాలు అనేవి ఉంటాయి. అండ్ దాని తర్వాత మనకి పురాణాలు అనేవి ఉండడం జరుగుతుంది. అంటే వేద సాహిత్యాలు 2 రకాలు, శృతి సాహిత్యం, స్మృతి సాహిత్యం. దాంట్లో వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు శృతి సాహిత్యంలో ఉంటే, స్మృతి సాహిత్యంలో వేదాంగాలు, ఇతిహాసాలు, ఉపవేదాలు, పురాణాలు అనేవి ఉంటాయి. అయితే ఋగ్వేదం గురించి అడిగాడు కాబట్టి ఋగ్వేదానికి సంబంధించిన డేటా చూద్దాం. ఈ ఋగ్వేదం అనేది చూసుకుంటే ప్రపంచంలోనే అతి ప్రాచీన సాహిత్యం అనేది. అంటే చతుర్వేదాలలో అంటే 4 వేదాలలో అతి పురాతనమైనది ఏది సార్ అంటే మనకి
అతి పురాతనమైనది ఏది సార్ అంటే ఋగ్వేదంగా పిలవడం జరుగుతుంది. ఈ ఋగ్వేదానికి ఇంకో పేరు ఖచ్చితంగా గతంలో అడిగాడు, దశతమి అనే పేరుతో పిలుస్తారు. ఋగ్వేదానికి ఇంకో పేరు దశతమి అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఈ ఋగ్వేదంలో ఏమున్నాయి? శ్లోకాలు అనేవి ఉండడం జరుగుతుంది. శ్లోకాలు ఉన్నాయి. మొత్తం ఎన్ని శ్లోకాలు సార్? 1028 శ్లోకాలు ఉండడం జరుగుతుంది. ఈ 1028 శ్లోకాలలో మనకి పురాతనమైనవి ఎంత సార్ అంటే 1000 1017 అనే పేరుతో పిలుస్తారు. అంటే ఈ 1000 శ్లోకాలలో 1017 అనేవి పురాతనమైనవి. దీంట్లో కొత్తగా ఎన్ని కలిపారు సార్ అంటే మిగిలిన 11 శ్లోకాలను దీంట్లో కలపడం జరిగింది. మొత్తం ఈ ఋగ్వేదం అనేది ఎన్ని మండలాలు ఉంటాయి సార్ అంటే మనకి 10 మండలాలు ఉండడం జరుగుతుంది. ఎన్ని మండలాలు ఉంటాయి సార్ అంటే ఋగ్వేదం మొత్తం కూడా 10 మండలాలు ఉండడం జరుగుతుంది. మనకి 10 మండలాలు ఉండడం జరుగుతుంది. ఈ 10 మండలాలలో మనకి 2, 7 అనేవి చాలా పురాతన మండలాలు అండ్ 1 మరియు 10 మండలాలు అనేవి కొత్తగా చేర్చబడినవి. 1 మరియు 10 అనేవి కొత్తగా చేర్చబడిన మండలాలుగా చెప్పడం జరుగుతుంది. మనకి ఈ 1028 శ్లోకాలు ఉన్నాయంటున్నాం కదా. ఈ 1028 శ్లోకాలలో అత్యధికంగా 250 శ్లోకాల్లో ప్రస్తావించబడిన దేవుడు ఇంద్రుడు. అత్యధిక సార్లు దీంట్లో ప్రస్తావించబడిన దేవుడు ఎవరు సార్ అంటే ఇంద్రుడు. దాదాపుగా మనకి 200 సార్లు ఇంద్రుడు యొక్క వర్ణన ఉండడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత 200 సార్లు అత్యధికంగా ప్రస్తావించబడిన శ్లోకాలలో అగ్నిదేవుడు ప్రస్తావించబడడం జరుగుతుంది మనకి ఇది. అండ్ దాని తర్వాత మొత్తం ఎన్ని మండలాలు ఉన్నాయన్నాం? 10 మండలాలు ఉన్నాయి. దీంట్లో 7 పురాతనమైనవైతే 1, 10 కొత్తవి అని చెప్పడం జరుగుతుంది. అండ్ దీంట్లో 3వ మండలం అనేది ఏ దాని గురించి చెబుతుంది సార్ అంటే గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం అనేది గాయత్రి మంత్రం ఏ మండలంలో కలదు? 3వ మండలంలో కలదు. అంటే విశ్వామిత్రుడు దీన్ని ప్రవచించడం జరుగుతుంది. అండ్ 7వ మండలం ప్రముఖమైన మండలాలు చెప్తున్నా. 7వ మండలం ఏం చెప్తుంది సార్ అంటే దశరాజ గణ యుద్ధం. అండ్ దశరాజ గణ యుద్ధం గురించి తెలియజేస్తుంది. అంటే దశరాజ గణ యుద్ధం అంటే ఈ యొక్క భరతుడికి 10 మంది ఆర్య అనార్య తెగల మధ్య జరిగిన యుద్ధాన్ని గురించి తెలియజేస్తుంది. అండ్ 9వ మండలం సోమదేవుడికి అంకితం ఇచ్చారు. అండ్ సోమ అనే ఒక మత్తు పానీయం గురించి తెలియజేయడం జరుగుతుంది. అండ్ 10వ మండలం అనేది పురుష సూక్తం గురించి తెలియజేయడం జరుగుతుంది. పురుష సూక్తం అంటే చతుర్వర్ణ వ్యవస్థను ప్రస్తావించబడడం జరుగుతుంది మనకి ఇదేనా. అంటే చతుర్వర్ణ వ్యవస్థ అనగా మనకి ఈ యొక్క బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రుల గురించి ప్రస్తావించబడినది 10వ మండలంగా చెప్పడం జరుగుతుంది. ఈ ఋగ్వేదంలో ప్రస్తావించబడిన శ్రీ దేవతలు కూడా ఉండడం జరుగుతుంది. ఖచ్చితంగా గతంలో ఆర్ఆర్బి గ్రూప్ డిలో అడిగాడు మనకి ఎవరు సార్ అంటే ఇది ఎవరు ఆ శ్రీ దేవతలు అంటే అతిథి అండ్ ఉషాస్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ ఇద్దరు శ్రీ దేవతలను ప్రస్తావించారు. అయితే ఈ ఋగ్వేదం పైన వ్యాఖ్యానం రాసిన వ్యక్తి ఎవరు సార్ అంటే సాయన అనే వ్యక్తి రాయడం జరుగుతుంది మనకి ఇది మనకి ఏది సార్ అంటే ఈరోజు క్లాస్లలో భాగంగా మొదటి క్వశ్చన్ లో మనం చూసిన ఋగ్వేదానికి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఈరోజు క్వశ్చన్ అంటే నేటి ప్రశ్న ఏమిటి సార్ అంటే మనకి నేటి ప్రశ్న ఏమిటి సార్ అంటే మనకి ఓకేనా భారతీయ సంగీతానికి ఆధారమైన వేదం ఏమిటి? నేటి క్వశ్చన్ భారతీయ సంగీతానికి ఆధారంగా ఏ దాన్ని మనము చూడడం జరుగుతుంది మనము ఖచ్చితంగా దీన్ని ఇచ్చేయడం. నెక్స్ట్ మన క్వశ్చన్ కి వెళ్ళిపోదన్నా మనం. నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలో విద్యను ఏ జాబితాలో చేర్చారు? అండర్ విచ్ లిస్ట్ ఈజ్ ఎడ్యుకేషన్ ప్లేస్డ్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? అంటే ఖచ్చితంగా మనకు అడిగే క్వశ్చన్ అన్న అంటే భారత రాజ్యాంగంలో విద్యను ఏ జాబితాలో చేర్చారు?
ఓకే, మనకి ఇది క్వశ్చన్ చూడండి 2021 2021లో అంటే 2021లోనే ఎన్టీపీసీలో 8వ తారీఖు 3వ తారీఖులలో అడిగాడు స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2. కాబట్టి మనకి భారత రాజ్యాంగంలో విద్యను ఏ జాబితాలో చేర్చారు? ఓకే, స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్ అండ్ యూనియన్ లిస్ట్ అండ్ గవర్నమెంట్ లిస్ట్ అని ఇచ్చాడు. అంటే మనకి రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అండ్ యూనియన్ అంటే కేంద్ర జాబితా అండ్ గవర్నమెంట్ లిస్ట్ అంటే ప్రభుత్వానికి జాబితా. అయితే మనకి ఇక్కడ గుర్తు పెట్టుకున్నా ఇది ఏ దాంట్లో చేర్చాడు సార్ అంటే కాంకరెంట్ లిస్ట్ లేదా ఉమ్మడి జాబితాలో చేర్చడం జరిగింది. ఉమ్మడి జాబితాలో అంటే భారత రాజ్యాంగంలో 7వ షెడ్యూల్ ఏది సార్ అంటే భారత రాజ్యాంగంలో 7వ షెడ్యూల్ అనేది ఏం చెప్తుంది సార్? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన చెప్తుంది. ఎవరెవరి మధ్య? సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మధ్య, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన చెబుతుంది. అధికార విభజన గురించి తెలియజేయడం జరుగుతుంది. దీని ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన అనేది జరుగుతుంది. అదే భారత రాజ్యాంగంలో ఎన్నో భాగం సార్ అంటే 11వ భాగం. ఎన్నో భాగం సార్ అంటే 11వ భాగంలో ఆర్టికల్ 245వ ఆర్టికల్ నుంచి 245 ఆర్టికల్ నుంచి 255 ఆర్టికల్ మధ్య ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన గురించి తెలియజేయడం జరుగుతుంది. అలాగా ఈ రాష్ట్ర జాబితాలోకి ఏది మనకి ఉమ్మడి జాబితాలోకి విద్యను చేర్చడం జరుగుతుంది. మనకి ఇది అంటే మనకు మొత్తం కూడా ఏది సార్ అంటే సెంట్రల్ లిస్ట్ అండ్ స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్ అండ్ అవశిష్ట అధికారాలు అనేవి మనకి ప్రధానంగా ఉండడం జరుగుతుంది. అయితే ప్రజెంట్ మన భారత రాజ్యాంగంలో కేంద్ర జాబితాలో ఉన్న అంశాలు ఎన్ని సార్? 97 అంశాలు ఉండడం జరుగుతుంది. అంటే రాజ్యాంగం ప్రారంభమైనప్పుడు కూడా దీంట్లో 97 అంశాలే ఉన్నాయి. అదే రాష్ట్ర జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి సార్ అంటే ప్రజెంట్ 66 అంశాలు ఉన్నాయి. అంటే ఈ రాజ్యాంగం ప్రారంభమైనప్పుడు మొత్తం కూడా దీంట్లో 59 అంశాలు ఉండేవి. అంటే గతంలో అడుగుతున్నాడు నన్ను క్వశ్చన్, ప్రారంభంలో ఎన్ని ఉన్నాయి, ప్రజెంట్ ఎన్ని ఉన్నాయని కూడా అడుగుతున్నాడు. ఉమ్మడి జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి? 47 అంశాలు ఉన్నాయి ప్రస్తుతం. అంటే గతంలో ఎన్ని ఉండేవి సార్ మనకి? 47 అంశాలు. 47 గతంలో మనకి 52 అంశాలు ఉండేవి. గతంలో 52 అంశాలు ఉండేవి. ఏది సార్ అంటే ఉమ్మడి జాబితాలో. అంటే ఈ కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలో లేని అంశాలనే మనము అవశిష్టాధికారాలు అనే పేరుతో పిలుస్తాం. అవశిష్టాధికారాలు అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి. అంటే ఈ కేంద్ర జాబితా అండ్ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన జరిగినప్పుడు మనకున్న ప్రజెంట్ అంశాలు, ప్రస్తుతం ఉన్న అంశాలు అండ్ రాజ్యాంగంలో ఉన్నప్పుడు అంశాలు కూడా మనము చూడడం జరుగుతుంది మనకి ఇది. కాబట్టి ఈ ఉమ్మడి జాబితాలోని అంశాలు ఏమేమి చేర్చారు? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఉమ్మడి జాబితాలో కొన్ని అంశాలు 1976లో కొన్ని అంశాలు చేర్చారు. ఏ అంశాలు చేర్చారు సార్ అంటే మనకి హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు మినహా మిగిలిన అన్ని న్యాయస్థానాల యొక్క పునర్వ్యవస్థీకరణ చేర్చడం జరిగింది. అండ్ అడవులు అనే అంశాలను చేర్చడం జరిగింది. వన్యప్రాణి సంరక్షణ అంశాలు చేర్చారు. అండ్ జనాభా నియంత్రణ, ఫ్యామిలీ ప్లానింగ్, సాధారణ మరియు సాంకేతిక విద్యను చేర్చారు. అండ్ తూనికలు, కొలతలు అన్ని కూడా మనకి ఈ ఉమ్మడి జాబితాలోకి చేర్చడం జరిగింది. కొంచెం జాగ్రత్తగా రాసుకున్నా ఏమేమి చేర్చారు ఉమ్మడి జాబితాలో 1942వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో అంటే ఒక సుప్రీంకోర్టు అండ్ రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు అండ్ హైకోర్టులు తప్ప మిగిలిన అన్ని న్యాయస్థానాల యొక్క పునర్వ్యవస్థీకరణ అండ్ అడవులు అండ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు అండ్ జనాభా నియంత్రణ, ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ దాని తర్వాత చూసుకుంటే మనకి సాధారణ అండ్ సాంకేతిక విద్య అండ్ తూనికలు, కొలతలు అన్ని కూడా కేంద్ర జాబితాలో చేర్చడం జరిగినది. కాబట్టి మనకి ఇది మనకి ఉన్న ఈ రెండో క్వశ్చన్ కి సంబంధించిన అంశాలు. మళ్ళీ చెప్తున్నా చూడండి అన్న, నోట్స్ నీట్గా ప్రిపేర్ చేసుకోండి.
మన ఆర్ఎస్ అకాడమీలో ఆఫ్లైన్ కోచింగ్ కూడా ఆర్ఆర్బి గ్రూప్ డి కి స్టార్ట్ అవ్వడం జరిగినది. అండ్ రేపు సోమవారం నుంచి కొత్తగా బ్యాచ్ అనేది ఇవ్వడం ప్రారంభిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆఫ్లైన్ లో జాయిన్ అయ్యే వాళ్ళు ఆర్ఎస్ అకాడమీలో జాయిన్ అవ్వండి. మీ కళల్ని సహకారం చేసుకోండి. అండ్ ప్రతిరోజు కూడా మేము ఈ వీడియోలో చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, మేము అడిగే క్వశ్చన్ ప్రతి దానికి కూడా ఇచ్చేస్తాం. ఓకే, ఈరోజు క్వశ్చన్ చూడండి అన్న. భారతీయ సంగీతానికి మూలం ఏది అంటే ఏ వేదం భారతీయ సంగీతానికి మూలం అని అడుగుతున్నా. ఓకే, ఇది కామెంట్ చేయండి అన్న. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం కాంచనగంగా ఏ రాష్ట్రంలో ఉంది? ఓకే, మనకి ఇండియన్ టాలెస్ట్ పీక్ కాంచనగంగా లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని ఇచ్చాడు. ఆప్షన్ ఏ హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ సి ఉత్తరాఖండ్, ఆప్షన్ డి సిక్కిం అని ఇచ్చాడు. ఇది 2018 అండ్ 2018లోనే ఆర్ఆర్బి గ్రూప్ డి లో 2 సార్లు పడిన క్వశ్చన్. షిఫ్ట్ 2 అండ్ షిఫ్ట్ 3 అంటే 6వ తారీఖు 12వ తారీఖులో అడిగిన క్వశ్చన్. అంటే 10వ నెల 12వ నెలలో అడిగిన క్వశ్చన్. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇచ్చేయండి అన్న. ఈ కాంచనగంగా ఉన్న ఇదేంటి సార్ అంటే సిక్కిం అనే రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది మనకి. ఇది అంటే ఎక్కడుంది సార్ అంటే మనకి సిక్కిం అనే రాష్ట్రంలో కలదు. అయితే ఒకసారి మనము దీని గురించి నీట్గా చూద్దాం మనం. ఈ సిక్కిం లో ఉన్న ఈ కాంచనగంగా యొక్క హైట్ ఎంత సార్ అంటే 8558 మీటర్. 8500 ఎంత సార్ అంటే 8586 మీటర్ల ఎత్తు ఉండడం జరుగుతుంది. అండ్ ఇది కాంచనజంగా అనేది భారతదేశంలో 2వ ఎత్తైన శిఖరం. భారతదేశంలో 2వ ఎత్తైన శిఖరం. అదే భారతదేశ ప్రధాన భూభాగంలో ఎత్తైన శిఖరం. అంటే దీనికి తేడా ఏంటి సార్ అంటే భారతదేశ ప్రధాన భూభాగంలో ఎత్తైన శిఖరం కాంచనగంగా అంటున్నాం. అంటే 2వ ఎత్తైన శిఖరం అని కూడా చెప్పిన. అంటే మన భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏది సార్ అంటే మనకి K2 శిఖరం అనే పేరుతో పిలుస్తాం. K2 లేదా దీన్ని గాడ్విన్ ఆస్టిన్ అనే పేరుతో పిలుస్తాం. ఈ గాడ్విన్ ఆస్టిన్ అనేది చూసుకుంటే మనకి POK లో ఉండడం జరుగుతుంది. POK మీన్స్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. అంటే మనకది మన భారతదేశ ప్రధాన భూభాగం కాదు, అంటే పాకిస్తాన్ లో ఉన్న భూభాగం. అందువలన భారతదేశ ప్రధాన భూభాగంలో ఎత్తైన శిఖరం ఏది అంటే కాంచనగంగగా మనము చెప్పడం జరుగుతుంది. ఏం చెప్తున్నాం? కాంచనగంగా అనే పేరుతో పిలుస్తున్నాం. ఓకే, దాని తర్వాత ఈ కాంచనగంగా సిక్కిం లో మనకి ఇక్కడే ఏముంది సార్ అంటే కాంచనగంగా నేషనల్ పార్క్ అనేది కూడా ఉంది. అండ్ కాంచనగంగా బయోస్ఫియర్ రిజర్వ్ కూడా ఉంది. కాంచనగంగా బయోస్ఫియర్ రిజర్వ్ కూడా ఉండడం జరుగుతుంది. బయోస్ఫియర్ రిజర్వ్ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఈ కాంచనగంగా బయోస్ఫియర్ రిజర్వ్ అండ్ నేషనల్ పార్క్ అనేది యునెస్కో యొక్క వారసత్వ జాబితాలో చేర్చబడింది. యునెస్కో యొక్క వారసత్వ జాబితాలో చేర్చబడినది ఈ నేషనల్ పార్క్. ముఖ్యంగా ఇక్కడ రెడ్ పాండాలు, మంచు చిరుతలు అండ్ బ్లాక్ ఎలుగుబంటీలు ఇక్కడ ఉండడం జరుగుతుంది మనకి. ఈ కాంచనగంగా శిఖరాన్ని 1998లో మొదటగా చేరుకున్న ఒక ఉమెన్. ఓకే, కాంచనగంగా శిఖరాన్ని చేరుకున్న మొట్టమొదటి మహిళ ఎవరు సార్ అంటే జిన్నెట్ హక్ అనే ఆమె ఈ బ్రిటిష్ దేశానికి చెందిన ఆమె ఎక్కడం జరుగుతుంది మనకి. అండ్ దాని తర్వాత చూసుకుంటే మనకి ఈ భారతదేశంలో అండ్ ప్రపంచంలోని ఎత్తైన శిఖరాలు చూద్దాం. ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఏది సార్ అంటే ఎవరెస్ట్ అనేది
రెండవ ఎత్తైన శిఖరం ఏది సార్ అంటే మనకి K2. ఏది సార్ అంటే K2. అండ్ మూడవ ఎత్తైన శిఖరం కాంచనజంగా. ఏది సార్ అంటే కాంచనజంగా సిక్కింలో ఉంటుంది. అండ్ ఇది ఎవరెస్ట్ ఏమో నేపాల్లో ఉంటుంది. K2 ఏమో ఇండియా అంటే లడక్ లో ఉంటుంది. POK అనే పేరుతో పిలుస్తున్నాం. ఓకే, ఇవి ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాలు. ఈ కాంచనగంగాను ఏమంటాం సార్ అంటే 5 మంచు శిఖరాలు అనే పేరుతో కూడా పిలుస్తారు. 5 మంచు శిఖరాలు అనే పేరుతో కూడా దీన్ని పిలవడం జరుగుతుంది మనకి ఇది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం నాన్న. అండ్ నెక్స్ట్ నేటి క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా చూడండి నాన్న. భారతీయ సంగీతానికి మూలం ఏమిటి? మళ్ళీ ఈ రోజు క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా. భారతీయ సంగీతానికి మూలమైన వేదం ఏమిటి? ఖచ్చితంగా కామెంట్ లో తెలియజేయండి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం నాన్న. ఓకే మనకి ఓకే నాన్న నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూద్దాం. మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో క్రింది వాటిలో ఏది భారతీయ 200 రూపాయల నోటు పైన చిత్రీకరించబడినది? అంటే భారతదేశానికి సంబంధించిన 200 రూపీస్ నోటు పైన ఏ దాన్ని చిత్రీకరించారు మనకి ఇది. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ డిపిక్ట్ ది ఇండియన్ 100 రూపీస్ నోట్? అంటే 200 రూపాయల నోటు పైన ఏది చిత్రీకరించారు అని చెప్పి 2021లో అడిగిన క్వశ్చన్ అన్న. ఓకే, స్టేజ్ 2 లో మనకు అడిగాడు RRB NTPC లో. అండ్ ఆప్షన్ ఏ ఎర్రకోట, ఆప్షన్ సి మంగళయాను, అండ్ ఆప్షన్ బి ఎల్లోరా, ఆప్షన్ డి సాంచి అని ఇవ్వడం జరిగింది. అయితే దీనిపైన ఏ దాన్ని ముద్రించారో ఒకసారి మనం నీట్గా ఒకసారి చూద్దాం. ఓకే, 200 రూపాయల నోటు పైన ఏ దాన్ని ముద్రించారు సార్ అంటే మనకి సాంచి స్తూపాన్ని ముద్రించడం జరిగింది. ఈ సాంచి స్తూపం ఎక్కడ ఉంది సార్ అంటే మనకి మధ్యప్రదేశ్ అనే రాష్ట్రంలో కలదు. ఈ మధ్యప్రదేశ్ లో ఉన్న సాంచి స్తూపాన్ని 3వ శతాబ్దం క్రీస్తు పూర్వ 3వ శతాబ్దంలో అశోకుడు దీనిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఇటీవల మనకి డిమానిటైజేషన్ తర్వాత అంటే భారత ప్రభుత్వం లేదా RBI డిమానిటైజేషన్ చేసిన తర్వాత ఇటీవల కొన్ని రకాల నోట్లు ముద్రించడం జరిగింది. అవేంటి సార్ అంటే 10, 20, 50 అండ్ 100 అండ్ 200 అండ్ దాని తర్వాత 500, 1000 రూపాయల నోట్లను ముద్రించడం జరిగింది. అయితే వీటిపైన ఉన్న గుర్తులు ఏంటో చూద్దాం. 10 రూపాయల నోటు పైన కోనార్క్ సూర్య చక్రం అనేది ఉంది. కోనార్క్ సూర్యదేవుని యొక్క రథ చక్రం అనేది కలదు. అదే 20 రూపాయల నోటు పైన ఏముంది సార్ అంటే ఎల్లోరా కేవ్స్. ఏది సార్ అంటే మనకి ఎల్లోరా కేవ్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఎల్లోరా గుహాలు అనేవి ఉండడం జరుగుతుంది. మహారాష్ట్రలో ఉంటుంది మనకి. అదే 50 రూపాయల నోటు పైన ఏముంది సార్ అంటే హంపి. ఓకే, విజయనగర రాజుల యొక్క రాజధాని హంపి అనేది ఉండడం జరుగుతుంది. అదే 100 రూపాయల నోటు పైన ఏముంది సార్ అంటే రాజస్థాన్ లో ఉన్న రాణికి వావ్ అనే బావి ఉంటుంది. అదే 200 రూపాయల నోటు పైన ఇందాక చెప్పిన మనం సాంచి స్తూపం. అండ్ 500 రూపాయల నోటు పైన ఏముంది సార్ మనకి ఎర్రకోటను ఇచ్చేసారు. ఇక్కడ చూడండి నాన్న, 1000 రూపాయల నోటు అని చెప్పిన ఇక్కడ 2000 రూపాయల నోటు. ఈ 2000 రూపాయల నోటు పైన ఏం చేశారు సార్ అంటే మనకి మంగళయాన్ని ముద్రించారు. ఏది సార్ అంటే మంగళయాన్ని ముద్రించడం జరిగినది మనకి ఇది. ఓకే, అలాగే మనకి ఈ యొక్క ఇవన్నీ కూడా ఎవరు ముద్రిస్తారు సార్ అంటే RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 2 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు, ఓకేనా, 20,000 రూపాయల వరకు నోట్లను ముద్రించే 10,000 రూపాయల వరకు నోట్లను ముద్రించే అర్హతను పొంది ఉంది. అంటే RBI అనేది 2 రూపాయల నుంచి
దాదాపుగా 10,000 రూపాయల వరకు నోట్లను ముద్రించేది ఉండడం జరుగుతుంది. అయితే దానికంటే ముందు మనకి 1 రూపీ నోటును ఎవరు ముద్రిస్తారు సార్ అంటే భారత ఆర్థిక శాఖ ముద్రిస్తుంది. ఆర్థిక శాఖ ముద్రిస్తుంది. అంటే ఈ 1 రూపీ నోటు పైన ఈ ఆర్థిక శాఖ కార్యదర్శి యొక్క సైన్యం ఉంటుంది. ఈ 2 రూపాయల నుంచి 10,000 రూపాయల నోటు వరకు మొత్తం కూడా ఎవరి యొక్క సైన్ ఉంటుంది సార్ అంటే ఆర్బీఐ గవర్నర్ యొక్క ఇదనేది ఉండడం జరుగుతుంది మనకి. అండ్ దాని తర్వాత ఈ యొక్క నోట్ల పైన 1953లో మొదటిసారిగా ఈ యొక్క నోట్ల పైన ఆర్బీఐ 1953లో ఎవరి యొక్క చిత్రాలు ముద్రించారు సార్ అంటే భారత పార్లమెంట్ మరియు అశోక చక్రాన్ని ముద్రించారు. ఓకేనన్నా. ఏది సార్ అంటే ఇండియన్ పార్లమెంట్ మరియు 1953లో భారత పార్లమెంట్ మరియు అండ్ అశోక చక్రంను ముద్రించడం జరిగింది 1953. అండ్ దాని తర్వాత మనకి 1996 నుంచి మహాత్మా గాంధీ సిరీస్ ని ప్రవేశపెట్టడం జరిగింది. కొంచెం జాగ్రత్త నాన్న. మహాత్మా గాంధీ సిరీస్ ఎప్పటి నుంచి ప్రవేశపెట్టారు సార్ అంటే 1996 నుంచి దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే 1953లో పార్లమెంట్ అండ్ అశోక చక్రాన్ని ముద్రించేవారు మనకి. అండ్ దాని తర్వాత చూడండి మనకి ఈ యొక్క నోట్లను ముద్రించేవి అండ్ నోట్లను ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ మన భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ అంటే ఒకటి మధ్యప్రదేశ్ లో దేవాస్ అండ్ మహారాష్ట్రలో నాసిక్ అండ్ వెస్ట్ బెంగాల్లో సొల్బోని అండ్ కర్ణాటకలోని మైసూర్. అదే మన భారతదేశంలో ఈ కాయిన్ని ముద్రించేవి ఎక్కడున్నాయి సార్ అంటే మనకి వెస్ట్ బెంగాల్లో ఉండడం జరుగుతుంది, మహారాష్ట్రలో ఉండడం జరుగుతుంది అండ్ ముంబైలో ఉండడం జరుగుతుంది అండ్ హైదరాబాద్ లో కూడా ఈ కాయిన్ని ముద్రించేవి ఉండడం జరుగుతుంది. ఇది మనకి ఏది సార్ అంటే ఈ యొక్క కరెన్సీ నోట్ కు సంబంధించిన క్వశ్చన్. మళ్ళీ చెప్తున్నా చూడండి నాన్న. నేటి క్వశ్చన్ ఏమిటి అంటే భారతీయ సంగీతానికి మూలం అయిన వేదం ఏది? భారతీయ సంగీతానికి మూలమైన వేదం ఏమిటి? కామెంట్ లో తెలియజేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకు సార్ అంటే మీరు కూడా నాకు కొత్తగా ఈరోజు ఒక బిట్ అని తెలిసింది. కేవలం మేము మాత్రమే కాదు మీతో పాటు కూడా మేము చదివిస్తున్నాం. ఓకేనా? ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అని గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అని మనకి ఏది టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉండడం జరుగుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. దానితో పాటు ఇంకో విషయం ఏంటంటే ఆర్ఎస్ అకాడమీలో ఆఫ్లైన్ క్లాసులు కూడా ప్రారంభం అవడం జరుగుతుంది. ప్రతిదీ కూడా మా క్లాసులు అనేవి ఇలాగే చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఈ 2025లో నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. ఆ నోటిఫికేషన్ లో ఖచ్చితంగా మనం ఖచ్చితంగా జాబ్ కొట్టాలంటే అది ఆర్ఎస్ అకాడమీతోనే సాధ్యం అవుతుందని మేము గర్వంగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. తూర్పు భారతదేశంలో ప్రధానమంత్రి ఊర్జా గంగా ప్రాజెక్ట్ దేనికి సంబంధించినది? ప్రధానమంత్రి ఊర్జా గంగా ప్రాజెక్ట్ ఆఫ్ ఈస్ట్ ఇండియా ఈజ్ రిలేటెడ్ టు అని ఇచ్చాడు. అంటే ఏ దాని కోసం ప్రారంభించారు అంటే ఆప్షన్ ఏ సహజ వాయు పైపు లైన్ అండ్ ఆప్షన్ డి ముడి చమురు పైపు లైన్, ఆప్షన్ సి తూర్పు భారతదేశం కోసం విద్యుత్ ప్రసార లైన్ అండ్ ఆప్షన్ డి తూర్పు భారతదేశానికి గంగా ప్రక్షాళన ప్రాజెక్ట్. 2021లో స్టేజ్ 2లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ లో అడిగిన క్వశ్చన్. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే సహజ వాయు పైప్ లైన్. దీనిని ఈ ప్రాజెక్ట్ ని చూసుకుంటే 2016లో ప్రారంభించాను. 2016లో ఈ ప్రధానమంత్రి ఊర్జా గంగా యోజన ఎందుకు సార్ అంటే ఏవైతే గృహాలు ఉంటాయో, పరిశ్రమలు అండ్ ఆయిల్ రిఫైనరీ సెంటర్స్ ఉంటాయో వీటికి సహజ వాయువుని పంపిణీ చేయాలి, సరఫరా చేయాలి అనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. అంటే ఎక్కడ సార్ అంటే ఉత్తరప్రదేశ్ లోని జగదీష్పూర్ నుంచి అండ్ అస్సాంలోని గౌహతి వరకు ఈ పైప్ లైన్ ని వేయడం జరిగినది సహజ వాయువు. దీన్ని ఈశాన్య రాష్ట్రాల గ్యాస్ గ్రిడ్ అంటాం. ఈశాన్య రాష్ట్రాల ఏమంటాం సార్ అంటే గ్యాస్ గ్రిడ్ అనే పేరుతో
దీన్ని పిలవడం జరుగుతుంది. భారతదేశంలో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఏది సార్ అంటే బాంబే హై అనేది ఉండడం జరుగుతుంది. బాంబే హై అనేది ఉండడం జరుగుతుంది మనకి ఇది. ఓకే, దాని తర్వాత భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆయిల్ రిఫైనరీ ఎక్కడ సార్ అంటే అస్సాంలో కనుగొనడం జరుగుతుంది మనకి. దిగ్బాయ్ లో ఉండడం జరుగుతుంది. భారతదేశంలో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఏది సార్ అంటే బాంబే హై అనే పేరుతో పిలుస్తాం. అదే ఆంధ్రప్రదేశ్ లో ఆ ఆయిల్ రిఫైనరీ లేదా ముడి చమురు ఎక్కడ తీస్తున్నారు సార్ అంటే కేజీ బేసిన్ అనే పేరుతో పిలుస్తాం, అంటే కృష్ణా గోదావరి బేసిన్ ప్రాంతంలో. ఓకే, ఇది మనకి ఈ ప్రధానమంత్రి ఊర్జా గంగా ప్రాజెక్ట్ అనేది ఈశాన్య రాష్ట్రాలలో సహజ వాయు పంపిణీ కోసం దీన్ని ప్రారంభించారు 2016 అక్టోబర్ 2న. ఓకే, ఇది మనకున్న ఈ రోజు క్వశ్చన్ అన్న. రేపటి క్వశ్చన్ లో మళ్ళీ ఇచ్చేయడం జరుగుతుంది. నేటి ప్రశ్న మళ్ళీ చెప్తున్నా చూడండి నాన్న. భారతీయ సంగీతానికి ఓకేనా, భారతీయ సంగీతానికి ఏ వేదం మూలం? ఓకే, కామెంట్ చేయండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోండి. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.